స్టార్ట్ మై రెసిపీ. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము కార పొంగల్ చేసుకుందాము. కార పొంగల్కి ఏమేమి కావాలో చూసేద్దామా. పెసరపప్పు, బియ్యం, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సాల్ట్, నెయ్యి, జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు. ఇప్పుడు మనము కార పొంగల్కి 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. నేనైతే 1 కప్పు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు మనము నీళ్ళు పోసి బాగా 2 సార్లు నీట్గా కడుక్కుందాం. మనము బియ్యము, పెసరపప్పు. మనం ఈ కప్పుతో బియ్యము, పెసరపప్పు తీసుకున్నాం కదా, ఈ కప్పుతో బియ్యం తీసుకున్నా కదా నేను. ఈ కప్పుతో మనము 5 కప్పుల వాటర్ వేసుకున్నాము. 1, 2, 3, 4, 5. ఇప్పుడు మేము కుక్కర్ మూత పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకున్నాను. కుక్కర్ పెట్టుకున్నాము. ఒక 4 విజిల్స్ వచ్చేదాకా. కార పొంగల్కు ఇప్పుడు మనము పోపు వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కనే అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి, కొద్దిగా వేగనిద్దాము. అల్లం వెల్లుల్లి నూనెలో వేగడం వల్ల మంచి స్మెల్, టేస్ట్ వస్తుంది కదా. అందులోనే జీలకర్ర, మిరియాలు, జీలకర్ర మిరియాలు చిటపటలాడిద్దాము. పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఒక 2 నిమిషాలు వేయించుకున్నాము. అందులోనే జీడిపప్పు, ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసుకుందాము. చూడండి, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కార పొంగల్ ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే పెట్టండి. వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం అందులో సాల్ట్ వేయలేదు. ఓన్లీ పెసరపప్పు, బియ్యమే ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు అందులో తగిన సాల్ట్. పెసరపప్పు బియ్యానికి నేనైతే 4 విజిల్లు పెట్టుకున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దాము. బాగా ఉడికిపోయిందండి. చూడండి, ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనము పోపుకి వేసుకున్నాం కదా, ఇందులో వేసేద్దాము. ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు మనం బాగా కలుపుకుందాము కింద పెట్టుకొని. కార పొంగల్ చాలా టేస్ట్గా బాగా వచ్చింది. చూడండి, కార పొంగల్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తినొచ్చు. పెసరపప్పు బియ్యంతో చేసాం కాబట్టి చాలా టేస్ట్గానే ఉంటుంది.
అలాగే ఈ కార పొంగల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.